రాష్ట్రంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్కు ఆదేశాలు జారీ చేశారు. ముస్లిమేతరుల నియామకాలు బోర్డులో ఉండకుండా చూడాలని చెప్పేసి స్పష్టంగా, అంటే ముస్లిమేతర సభ్యులు వక్ఫ్ బోర్డులో ఉండొద్దు, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వండి అని చంద్రబాబు చెప్పినట్టుగా అజీజ్ ఒక ప్రకటన చేశారు. రెండో కీలకమైన విషయం ఏంటంటే, వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజుకి ఇవ్వటాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మేరకు చైర్మన్ అజీజ్కి ఏం చెప్పారు అంటే, ఆస్తుల లీజు విషయం అనేది ఆ సంబంధిత మసీదుల ముల్లాలు, ముత్తవలీలు వీరు తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఉంటుంది. వారు అంగీకరిస్తేనే, వారు ప్రభుత్వం ఇద్దరు అంగీకరిస్తేనే ఆ ఆస్తుల్ని లీజుకి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటాము అని అజీజ్ చేత ముఖ్యమంత్రి ప్రకటన ఇప్పించారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమిలో ఉన్న బీజేపీకి, టీడీపీకి మధ్య పెద్ద అగాధం సృష్టించబోతోంది. ఎందుకంటే స్వయాన ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా ఈ రకమైన సవరణకి, ఈ రకమైన నిర్ణయానికి చంద్రబాబు రావటం పట్ల బీజేపీ హెడ్ క్వార్టర్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో వక్ఫ్ బిల్ని తెలుగుదేశం సపోర్ట్ చేసింది, జనసేన సపోర్ట్ చేసింది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన కొన్ని సవరణలు ప్రతిపాదించారు. బట్ ఈ పర్టికులర్గా ఈ రెండు అంశాలకు సంబంధించి మాత్రం నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేదు. ఆ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఒక ప్రకటన ఇచ్చారు, అజీజ్ గారు ఒక ప్రకటన ఇచ్చారు. సో ముస్లిమేతరులు ఇంకా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డులో అయితే ఉండరు. మరి తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనల్ని, రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసన, ప్రత్యేకించి తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య వ్యక్తమవుతున్న నిరసనని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారా? టీడీపీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నారు, దాని మీద అయితే క్లారిటీ లేదు. సో మోడీ గారు చెప్పారు, అయినా మేము చేసేదే. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో మరి ముస్లింల ప్రయోజనాలు కాపాడుకోవాలనేది టీడీపీ చెప్పే అంశం, కానీ ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవాలనేది టీడీపీ అంతర్గతంగా ఆలోచించే అంశం. అది ప్రభుత్వం చెబితే ఇది టీడీపీ చెబుతుంది. ప్రభుత్వంలో మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారా? కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీని సంప్రదించారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో మాట్లాడారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా? లేకపోతే ఏకపక్షంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్న తర్వాత ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఆ విషయం ఎలాగో మీడియాలో వచ్చేది. మరి ఎందుకు రాలేదు? ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారా? లేకపోతే అజీజ్కి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారికి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? మౌఖిక ఆదేశాలు ఇచ్చారా? లేకపోతే లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారా? ఈయనైతే మరి ప్రకటన ఇచ్చారు. సో ఖచ్చితంగా ఏదో జరిగింది ప్రభుత్వం మధ్యలో, కూటమి పార్టీల మధ్య అయితే ఏదో సంభాషణ జరిగే ఉంటుంది. కానీ అది ఇన్ కెమెరా కన్వర్జేషన్ అయిపోయింది. బయటికి ఏం చెప్పాలి? నేను తమలపాకుతో కొడతాను, మీరు చూసి చూడనట్టు ఉండండి అని ఏమన్నా తెలుగుదేశం, జనసేనకి బీజేపీకి చెప్పిందా ఈ రెండు పార్టీలకి? ఒకవేళ అదే గనక జరిగితే బీజేపీ హెడ్ క్వార్టర్స్, జాతీయ కార్యవర్గం, జాతీయ పార్టీ నాయకత్వం ఊరుకుంటుందా? నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్న తర్వాత ఊరుకుంటుందా? ఈ సందేహాలన్నీ తెర మీదకి వస్తున్నాయి. అంటే చంద్రబాబు గారు ఆయన మోదీకి ఝలక్ ఇచ్చారని చెప్పేసి టీడీపీలోని ఒక వర్గం మాట్లాడుతోంది. ఆయన పాత చంద్రబాబు గారే, ఆయన ఏం మారలేదు. అవసరార్థం ఇప్పుడు అక్కడేదో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాష్ట్ర అవసరాల కోసం, ప్రత్యేకించి పోలవరం, అమరావతి నిర్మాణం కోసం అని గమ్మునుంటున్నారు. కానీ కొన్ని కీలకమైన అంశాల విషయంలో మాత్రం చంద్రబాబు తన వైఖరిని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నారు, చెప్పేశారు కూడా అని చెప్పి తెలుగుదేశంలోని సీనియర్ నాయకులు అంటున్నారు. మరి మోడీ, అమిత్ షా ద్వయం చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తుందా? రేపు పొద్దున చంద్రబాబుని చూపించి ఇంకో రాష్ట్రం కూడా, ఇంకో బీజేపీ రాష్ట్రం కూడా, లేకపోతే ఇంకో ఎన్డీఏ రాష్ట్రం కూడా ఇలాగే మాట్లాడితే అప్పుడు సమాధానం ఏంటి? అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన వక్ఫ్ రూల్ ఉంటుందా? అసలు వక్ఫ్ రూల్ ఏంటి? 1913లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఉన్న రూల్ ఏంటి? 23లో జరిగిన సవరణ ఏంటి? 1930లో జరిగిన సవరణ ఏంటి? 45లో జరిగిన సవరణ ఏంటి? 54లో ఏం మార్పులు తీసుకొచ్చారు? 84, 85లో ఎలాంటి మార్పుల్ని ప్రతిపాదించారు? అలాగే 95లో పివి నరసింహారావు గారు ఎంత వెసులుబాటు కల్పించారు? అలాగే 2013లో మన్మోహన్ గారు మరింత వెసులుబాటు ఎలా కల్పించారు? దాని మీద అంతా కూడా చర్చ జరగాలి కదా, దాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ ఎవరు? జనసేన, బీజేపీ స్టేక్ హోల్డర్స్. ముందర వాళ్ళతో మాట్లాడాలి, ప్రజలకు చెప్పాలి. ఇదేదో వక్ఫ్ బోర్డు అనేది కేవలం ముస్లింల అంతర్గత వ్యవహారంగా చూడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న, ప్రభుత్వం మానిటర్ చేస్తున్న సంస్థలు. సో ప్రజలందరూ స్టేక్ హోల్డర్సే ఇందులో. మరి వీళ్ళకి ఎందుకు చెప్పలేదు? చెప్పకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ ద చీఫ్ మినిస్టర్ టు టేక్ సచ్ ఎ డెసిషన్ అనే ప్రశ్న వస్తోంది.
ఇప్పటికే దీని మీద ఏంటంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి లేఖ రాయబోతోందిట, పురంధరేశ్వరి గారిని మినహాయించి. ఎందుకంటే మరి ఆమె నోటీసులో ఉండే ఉంటుంది ఖచ్చితంగా. నోటీసులో లేకుండా అయితే మరీ అంత అప్రజాస్వామికంగా అయితే చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోరు. ఖచ్చితంగా ఆ నిర్ణయం మంచిదా చెడ్డదా అనే విషయం పక్కన పెడితే ఆయనకు ఒక అలవాటు ఉంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలతో ఖచ్చితంగా మాట్లాడే ఉంటారు. మాట్లాడిన తర్వాత దయచేసి దీన్ని బయటకు డిసిమినేట్ చేయకండి. డిసిమినేట్ చేస్తే వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. ప్రత్యేకించి హిందూ సమాజం అలాగే ముస్లిమేతర సమాజం ప్రత్యేకించి దీని మీద నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుమ్మరంగా ఏదో చేసేద్దామని పాపం ఆయన గుమ్మరంగా చేద్దాం అనుకున్నారు. కానీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు మాత్రం లేదు లేదు దీంట్లో పారదర్శకత ఉండి తీరాల్సిందని చెప్పి జనమందరికీ చెప్పారు. దాంతో ఇప్పుడు ఇది ఫ్రెష్గా తెర మీదకి వచ్చింది. మరి బీజేపీ అగ్రనాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి, ఆర్ఎస్ఎస్కి చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్పుకుంటారు? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పోలవరం, అమరావతిని నిర్మించి తీరాలి కాబట్టి ఏదో గమ్మునుంటున్నామని, కానీ ఇలాంటి విషయాల్లో మేము కాంప్రమైజ్ కాము అని చెబుతారా? లేదా కొన్ని తప్పనిసరి అనివార్య పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తారా? అలా చెబితే రేపు పొద్దున ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని, వాటిల్లో పరిస్థితి ఏంటి? వాటిల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రకంగా మేము కూడా సవరణ చేసుకుంటాం, మాకు కూడా ముస్లిం ఓట్లు కావాలి కదా అని చెప్పేసి వక్ఫ్ బోర్డులో ఉన్న వ్యవహారాన్ని మరింత రచ్చ చేసే అవకాశం ఉంది కదా. చట్టం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రపతి సంతకం చేసి ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత, చట్టం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం చాలా లోతుగా ఆలోచిస్తుంది. ఒకటి. రెండోది, ఒంగోలులోను అలాగే కొండపాటూరులోను ఇంకా మరొక ఊరు అక్కడ కూడా, కర్నూలు జిల్లాలో కూడా, నెల్లూరు జిల్లాలో కూడా ఏకంగా కొన్ని లేఅవుట్లని వక్ఫ్ ఆస్తులని క్లెయిమ్ చేసుకున్న తర్వాత అవి అట్లా ఆ పెండింగ్లోనే పడిపోయాయి. వక్ఫ్ బోర్డు, ట్రిబ్యునల్ వాటి గురించి మాట్లాడవు. క్లెయిమ్ చేసుకోవడానికి ఉన్న ఆధారాలు ఏంటనేవి చెప్పనప్పుడు స్వతహాగా ఆ భూమి హక్కుదారులకు న్యాయం జరుగుతుందా లేదా? ఒకవేళ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నట్టు అజీజ్ గారు చెప్పినట్టు ఆయన తీసుకున్నారా లేదా రేపు పొద్దున అధికారికంగా ఇంకా రావాల్సింది. అజీజ్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం మాట్లాడుతున్నాం. చెప్పినట్టు ముస్లిమేతరుల వక్ఫ్ బోర్డులో ఉంటే ఇలా అన్యాయానికి గురైన ముస్లిమేతరుల భూముల సంగతి, దాంట్లో జరిగే న్యాయం సంగతి ఎవరు మాట్లాడతారు? ట్రిబ్యునల్లో కూడా ముస్లిమ్సే ఉంటారు. సో ఎవరు దీనికి సమస్యకి పరిష్కారం చూపిస్తారు? కొండపాటూరు లాంటి చిన్న గ్రామంలో ఏకంగా ఒక ధర్మసత్రాన్ని కొలగొట్టేసి అక్కడ మొత్తం ఇస్లాంకి సంబంధించిన నిర్మాణాలు, ధార్మిక నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నించినప్పుడు రాత్రికి రాత్రి బుల్డోజర్లతోటి కూలగొట్టేసింది ఆ గ్రామం కలిపి. ఇంతవరకు మళ్ళీ వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి రాష్ట్రంలో. నేను చెప్పినవి 2 లేదా 3 ఉదాహరణలు మాత్రమే. ఇవి అధికారికంగా ఆయా గ్రామాలని వెళ్తే తెలిసే, ఆయా ప్రాంతాలకు వెళ్తే తెలిసే అంశాలే. మరి ఇలాంటి వాటి మీద న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వేరే ఏదైనా ఫార్ములా ఉందా, లేకపోతే ప్లాన్ బి ఉందా? ఏమో. ఎనీహౌ, సనాతన ధర్మానికి కట్టుబడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.